ఇలాంటి రాజకీయాలు మీరు చేసేది. మన ముందే ఉదాహరణగా రజనమ్మ ఉన్నారు. ఎంత ట్రోలింగ్ ఫేస్ చేశారు రజనమ్మ. ఎంతగా వేధిస్తారు ఆవిడ్ని, ఎన్ని మాటలు మాట్లాడతారు. కానీ మీరెంత మాట్లాడినా ఎక్కడ తొణకని బెణకని అలాంటి డైనమిక్ లీడర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మాలాంటి వాళ్ళు ఎంతో మంది అదే ధైర్యంతో ముందుకి నడుస్తూ ఉంటాము అని మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మీరు రాజకీయంగా విమర్శలు చేయండి, మేము అడిగిన ప్రశ్నకు మీకు దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. అంతేగాని కుటుంబాలని ఇన్వాల్వ్ చేస్తూ మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఇదా మీరు చేసేటువంటి నీచపు రాజకీయం, చిల్లర రాజకీయం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా, పదవులు శాశ్వతం కావు, అధికారాలు శాశ్వతం కావు, కానీ ప్రజల తీర్పు మాత్రం ఖచ్చితంగా 2029లో ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడిన